ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ వస్తుంది. కేంద్రం నుంచి ఇటు పిఎం కిసాన్ పైసలు కూడా ఖాతాల్లో అయితే జమ చేస్తూ ఉన్నారు కదా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది పథకాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి ప్రభుత్వం 10,000 రూపాయలు జమ చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 1,000 రూపాయలు కనుక పెంచి 12,000 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ చేశారు. అయితే యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అదేవిధంగా వానాకాలం సీజన్ కూడా చాలామందికి పెండింగ్లు అయితే డబ్బులు అయితే ఉన్నాయన్నమాట. సో వాటికి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని వివిధ సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం నుంచి రైతు భరోసా రైతులకు వారి ఖాతాల్లో జమ చేయడంతో పాటు ఇక సబ్సిడీకి సంబంధించి యంత్ర పరికరాలు రైతన్నకు ఉపయోగపడాలని చెప్పేసి అందించడంతో పాటు రైతుల ఖాతాల్లో ఎంతెంత పైసలు పడతాయి, ఇక ఏ 2 పథకాలకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందామండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అనగా మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు ఏ చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు ఇక ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటానండి. ప్రభుత్వ పథకాలు అయితే మనం నేరుగా మన ఫోన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మనం తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించినటువంటి పైసలు అనేది ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అర్హత ఉన్న వారందరికీ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా సంబంధించి ఇవ్వడానికి ప్రభుత్వం అనేది పూర్తి సన్నద్ధమవుతుంది. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ సంబంధించి 1 ఎకరం నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు అనేది ఖాతాలో జమ కావడం జరిగింది. సో వారికి మరి మిగతా రైతులకు కావచ్చు మిగిలిన పైసలు ఎప్పుడు పడతాయని చెప్పి చాలామంది అయితే చూస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 28 తారీఖులో ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఒక తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. సో ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కేంద్రం నుంచి చూసుకున్నట్లయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పిఎం కిసాన్ అనేది పథకాన్ని తీసుకొచ్చి 2,000 రూపాయలు 20వ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 21వ విడత కోసం అయితే తాజాగా ఎదురు చూస్తున్నారు. అయితే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలన్నమాట. సో ప్రభుత్వం నుంచి ఈ రూల్స్ అనేది కేంద్రం నుంచి సబ్సిడీ రూపంలో కావచ్చు, ఫసల్ బీమా, అదేవిధంగా యూనిక్ ఫార్మర్ ఐడి గతంలో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట, కొంతమంది చేసుకోలేదు. అటువంటి వారు కూడా ప్రభుత్వం కొంతమంది పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం జరిగింది, బ్యాంక్ అకౌంట్లో కూడా ఖాతాలో జమ చేయడం అయితే పైసలు పడ్డాయి అన్నమాట. కొంతమందికి గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు రాష్ట్రంలో 4,000 రూపాయలు జమ కావడం జరిగింది అనమాట. కొంతమందికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే డబ్బులు అనేది జమ కాకుండా అలాగే ఉన్నాయో వారికి ప్రభుత్వం నుంచి సో యాసంగి సీజన్ 2వ విడత సంబంధించి కావచ్చు పైసలు 6,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి ఫసల్ బీమా అమలవుతుంది. దాంతోపాటు 21వ విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు అనేది రిలీజ్ చేయడానికి కేంద్రం అనేది సిద్ధం కావడం జరిగింది అనమాట. తప్పనిసరిగా ఈ 4 పథకాలు అయితే అంటే 4 పనులు అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఒకటి ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. ఎన్పిసిఐ సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అనేది యాక్టివ్లా ఉందా, ఎనేబుల్ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ అనేది ట్రాన్సాక్షన్లు అంటే ఎప్పటికీ కూడా యాక్టివ్లో ఉందనేది చెక్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు కూడా 20 విడత జమ కాని వారికి 21 విడత కలిపి మొత్తం 4,000 రూపాయలు వారి ఖాతాలు అయితే జమ కానున్నాయి అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.